హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చాలా బాగుంటుంది, కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంది, కొంచెం పర్లేదు. ఈరోజు ఎపిసోడ్ ఒక రకంగా ఉండేటట్టుంది. సుడోకో టాస్క్ ఒకటి ఇచ్చారు. సో దిస్ ఈజ్ దాని ఏమంటారు, ఎలా వచ్చిన గెస్ట్ బ్యాలెన్స్డ్గా టాస్క్లు పెట్టాలనేది మానసుని చూసి నేర్చుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేశాడు, చాలా బ్యాలెన్స్డ్గా అందరితో మాట్లాడాడు, చాలా నీట్గా అందరికీ సజెషన్స్ ఇచ్చాడు, ఆల్మోస్ట్ అందరికీ సజెషన్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా వాళ్ళని పిక్ చేసే విధానంలో కూడా క్లియర్గా ఒక టాస్క్ పెట్టారు. అదే నీల్ షోల్డర్ అది ఇది టోయ్ అది ఇది అనేసి పెట్టారు. ఓకే, బొదలు పట్టుకోవాలా, మోకాలు పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలని దాని బేసిస్ మీదే కాకుండా దానికి ముందు వాళ్ళు ఎంథ్యూజియాజం ఎంత బాగా చూపించారు అనే దాని మీద క్లియర్గా సెలెక్షన్ జరిగింది. టూ గుడ్ ఫ్రమ్ మానస్ అండ్ ప్రియాంక జైన్ గారు. చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు డీల్ చేసిన విధానం ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ టాస్క్లో అవినాష్ ఎలా ఉండిందంటే విపరీతమైన గూస్ బంప్స్. అబ్బా, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ కాదు, విపరీతమైన పాజిటివ్ ఎపిసోడ్. ఎలా అంటే వీళ్ళందరి పాజిటివ్ ఏబీస్లో వీళ్ళందరి ఏదైతే ఇంట్రో షాట్స్ ఉంటాయో, ఏవీస్ ఉంటాయో, వీళ్ళని ఎలివేట్ చేసే ప్రతి సీన్లో పృథ్వీ అనే ఒక అతను ఉంటాడా, పృథ్వీ అనే ఒక అతను మాత్రం క్లియర్గా అవినాష్ ఏవీలో ఉంటాడు, రోహిణి గారు ఏవీలో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏమీ లేదు అనే అంతగా మీరు జీరో అని ఒకరిని, నువ్వు అసలు ఎంటర్టైన్మెంట్ తప్ప నీది ఏమీ లేదు, 2 సార్లు మెగా చీఫ్ అయిన ఇంకొక అతన్ని అనేసి అతను అండంతో అతను అన్న వ్యక్తులు అతనితోనే గబ్బు గాలి పట్టించి అతనితో గాలి తీసి అతనితో గెలుస్తున్నారు. ఇక ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియలేని సిచ్యువేషన్ ఉంటుంది పృథ్వీ సిచ్యువేషన్. అందుకనే ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కింద మీద ఆలోచించి వెనక ముందు థింక్ చేసి చెప్పాలి. కానీ ఒక మాట అన్నప్పుడు వాళ్ళతో నువ్వు నెగ్గలేకపోతే నువ్వు అన్న మాటలకి వాళ్ళకి నీకు రావాల్సిన దానికంటే నెగిటివ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి రావాల్సిన దానికంటే ఎలివేషన్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అదే ఈరోజు పృథ్వీ రిలేటెడ్గా జరిగింది. పృథ్వీ ముఖ చిత్రం ఏంటి, నబిల్ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి, నబిల్ చేసిన వర్స్ట్ థింగ్ ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ మొత్తం మీద నబిల్ నాకు వర్స్ట్గా అనిపించిన ఫస్ట్ టైం. మిగతా టైంలో అంతా ఓకే, రీజనబుల్గా అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడో, ఎందుకు అలా ఆట నుంచి కంపులు వేపుకుంటున్నాడో, 2 రకాల వర్స్ట్. ఓన్లీ అవినాష్ అన్నదే కాదు, ఇంకొకటి కూడా ఉంది. దాని రిలేటెడ్గా క్లియర్ కట్గా నీట్గా మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి. ఎవరో అతను తట్టుకోలేకపోతాను, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. హలో, అరే నేను వీడియోలో ఉన్నారా, మా అన్న కొడుకులే. మా అన్న కొడుకు నెల్లూరు నారాయణ అని దాంట్లో చదువుతున్నాడు. వాడు ఎలా అంటే కాల్ చేసినప్పుడల్లా బాబాయ్ 30 రూపాయలు బాబాయ్ అంటాడు. నేను వీడియోలో ఉన్నా ఇప్పుడు, బాబు హట్టే ఉంటాడు. ఓకే, ఒక్క సెకండ్ అయ్యామనుకోవద్దు. సారీ. అయ్యో ఒక్క సెకండ్ ఇది ఎక్కడ పోయింది. సో బాగా జరుగుతుంది ఇప్పుడు. లైవ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, అన్ని కన్వర్జేషన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తున్నాయి. వీళ్ళు ఇంకేముంది, నీకు నా బిల్లు ఒక్క సెకండ్ అబ్బా. నేను ఓకే ఒక్క సెకండ్ ఏమనుకోద్దయా. ఓకే, లైవ్లో మానస్ అండ్ ప్రియాంక జైన్ వచ్చారు విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్. ఆ పాట పవన్ కళ్యాణ్ గారి సాంగ్తో, పవర్ స్టార్ గారి సాంగ్స్తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సాంగ్ రాగానే రోహిణి గారు మానస్ వస్తున్నాడా అనేసి గెస్ట్ చేసేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని కాబట్టి మానస్ వస్తున్నాడని గెస్ట్ చేసి అప్పుడు లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరితో చాలా బాగా మాట్లాడాడు. గౌతమ్తో కూడా బాగా మాట్లాడింది ప్రియాంక జైన్. గౌతమ్కి మంచి బాండింగ్, అక్క చెల్లి బాండింగ్ ఉంది లాస్ట్ సీజన్లో. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ అలాగే కంటిన్యూ అయింది. కాబట్టి వాళ్ళందరూ బాగా మాట్లాడుకుని అందరితో డిస్కషన్ జరుగుతున్న టైంలో నబిల్ అయితే ఇంప్రెస్ చేయడానికి నబిల్ క్లియర్గా రెడీగా ఉన్నాయా. ఈరోజు నాకు బాగా నచ్చింది నబిల్లో పాయింట్ ఏంటంటే, ఈరోజు ఎలాగైనా ఆడాలి అని డిసైడ్ అయ్యాడు. నిన్న నైటే డిసైడ్ అయ్యాడు, ఎలాగైనా గౌతమ్ని ఇమిటేట్ డిసైడ్ చేసైనా వాళ్ళని నవ్విస్తాను, నాకు వచ్చిన తీన్ మార్ డ్యాన్స్ అయినా నవ్విస్తాను అనేసి క్లియర్ కట్గా ప్రేరణతో, నిఖిల్తో, పృథ్వీతో చెప్పి రెడీగా ఉన్నాడు. అదే ఎంథ్యూజియాజం చూపించి సక్సెస్ అయ్యాడు దాంట్లో. అది మాత్రం టూ గుడ్ ఫ్రమ్ నబిల్. దాని గురించి మాట్లాడతా కూడా. లైవ్లో ప్రియాంక హింట్ ఇస్తుంది. ఏమని చెప్పిందంటే, ఎవరు అంటే నాకు బ్లాక్ స్టార్ వచ్చింది అనేసి విష్ణుప్రియ చెప్తుంటే, అయినా కూడా ఏదో ఒక దారి ఉండొచ్చు, బిగ్ బాస్ చూస్తాడు, అది బిగ్ బాస్ చేతిలో ఉంది, మళ్ళీ మీకు ఛాన్స్ వచ్చినా వస్తుంది అంటుంటా ఉంటాడు. వాళ్ళు ఊరు వినరు దాన్ని. నిజంగానే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ బ్లాక్ స్టార్ ఇచ్చిన వాళ్ళని లాస్ట్లో ఒక టాస్క్ పెట్టి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్ ఫర్ షూర్. నెక్స్ట్ సరికి ప్రియాంక, రోహిణి బాగా ఆడారు, మీరు ఏమన్నా ఆడావు రోహిణి, టూ గుడ్. పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు, బ్యాలెన్స్గా భలే ఆడావు, లాస్ట్లో కూడా లాస్ట్ దాకా ఉన్నావు కదా అనేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు విష్ణుప్రియ ఏముంటుందంటే, ఇంతవరకు నా లైఫ్లో నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళల్లో నెంబర్ 1లో మానస్ ఉంటాడు.
నన్ను కూడా నేను అంత అర్థం చేసుకోను, మానస్ బాగా అర్థం చేసుకున్నాడు. జారుతున్నాయిరా జారుతున్నాయిరా ఆ పాట వీళ్ళిద్దరు కలిసి చేశారు. అక్కడి నుంచి వీళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అయినట్టుంది. చాలా మంచిగా చెప్పింది. నన్ను నాకంటే ఎక్కువ అర్థం చేసుకున్నాడు మానస్ అని. మానస్ వెరీ సెటిల్డ్ పర్సనాలిటీ. ఒక 2 షోలకే వెళ్ళాం మానస్ మాతో పాటే. చాలా బాగా, చాలా డీసెంట్గా, చాలా ఒబీడియంట్ పర్సన్. నిజంగానే రియల్ లైఫ్లో కూడా చాలా మంచివాడు మానస్. సో అక్కడ మానస్ గురించి ఇవి చెప్తుంటే నాకు కూడా కనెక్ట్ అయిందనమాట. తర్వాత వచ్చేసరికి అన్న తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్కి సంబంధించిన 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఇవి నాకు క్లియర్ అబ్బా. బిగ్ బాస్ స్టెప్ బై స్టెప్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లాస్ట్ రావాలి, వీక్ ఎండ్ అయ్యేసరికి కొంచెం ఇంట్రెస్ట్ రావాలి అనే సెన్స్తో ప్రతి గెస్ట్కి వాళ్ళే చెప్పి పంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవే సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకుని అవి. ఆ తర్వాత వచ్చేసరికి పృథ్వీ, వీళ్ళకి వాళ్ళు పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, నేను మెంటల్ స్ట్రెంత్ బాగా ఆడతా, నేను ఇది ఆడతాను అందరూ ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పుకున్నారు. అందరూ చెప్పుకున్న తర్వాత సరే ఏదో ఒకటి ఆడదాం. ఒక ఎగ్జాంపుల్కి మెంటల్ స్ట్రెంత్కి సంబంధించి ఎట్లా ఉంటాయంటే హెడ్, షోల్డర్, నీ ఆ ఆట ఆడదాం అనేసి ఆ ఆట ఆడారు. అది చిరాకు అనిపించింది నాకు. అది కొంచెంసేపు ఆడారు. దాంట్లో ప్రేరణ గారు అందరికంటే లాస్ట్, అందరికంటే బాగా పర్ఫామ్ చేశారు. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మానస్ ఏమన్నా టికెట్ టు ఫైనలే, ఆ టీటీఎఫ్ టికెట్ టు ఫినాలేకి సంబంధించిన షీల్డ్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు, ఎవరికి మోర్ ఇంపార్టెంట్ అనగానే ఆ మాట ఎత్తిన వెంటనే ఎవరికి మోర్ ఇంపార్టెంట్ అనేది అనగానే వాళ్ళకి కనిపించిన ఎంథ్యూజియాజం ఎక్కడంటే ఆ మాట కంప్లీట్ అయ్యే లోపలే నబీలు, ప్రేరణ ఆ పక్క ఈ మొక్కలో రెండు ద్వయాల నుంచి అదొక ఆవిడొకడో ఇతనొకడో ఇద్దరు నిలబడరు. మిగతా వాళ్ళందరూ కామ్ ఉంటాయి. అంత ఇంట్రెస్టింగ్ ఉండరు అనగా కూర్చొని ఇప్పుడు కాదు అడుగుతున్నా జస్ట్ అనగానే వాళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్గా నిలబడరు. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఏమని చెప్తానంటే మీకు మీరు సెలెక్ట్ చేసుకోండి. మానస్ చాలా బాగా చేశాడు. మీకు మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నట్టు ట్రై చేయండి. మా వర్షన్లో కూడా మేము కూడా థింక్ చేసి వస్తాం. మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి ఇంపార్టెంట్ అనేది, మీరు డిస్కషన్ పెట్టుకోండి అని డిస్కషన్ పాయింట్లు ఏమనేది తెలిపాడు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెప్తున్నారు. తేజ, నిఖిల్, గౌతము ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దానికి ముందు గౌతమ్ చెప్పలేదు. ఆల్రెడీ అవుట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఆడిన వాళ్ళని పక్క తీసేసి డిస్కషన్ చేసుకోండి అని క్లియర్గా నీట్గా మంచి పాయింట్ చెప్పాడు. వెరీ గుడ్. అంతేలే, ఆల్మోస్ట్ అంతే అనుకుంటా. వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు, ఎవరి పాయింట్లో వాళ్ళు పెడతా ఉన్నారు. ఆ టైంలో మానస్ అండ్ ప్రియాంక గారు ఇద్దరు బయటికి వెళ్ళి నీట్గా మాట్లాడుకుంటారు. వీళ్ళేం మాట్లాడుకుంటారంటే నాకు బాగా ఎంథ్యూజియాజం కనిపించింది మాత్రం ప్రేరణ, నబీల్లో బాగా కనపడింది. కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఆడాలనే తాపత్రయం కనపడింది. దీనికి ముందు ఆ తాపత్రయం నాకు దేంట్లో కనపడిందంటే ఇంప్రెస్ చేయాలని వచ్చినప్పటి నుంచి కామెడీ చేయాలా, ఇంప్రెస్ చేయాలనేసి ఏదేదో చేస్తూ ఉంటాడు నబీల్. భలే ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా చేసి పెట్టచ్చు కదా ఫుడ్ ఏదైనా ఉంటే అనేసి ప్రియాంక అంటది. అనగానే కొత్తది ఏదైనా చేయమంటే ఒక బీ ప్యాకెట్ కొత్తది కట్ చేస్తూ ఉంటారు, రైస్ ప్యాకెట్. సో రైస్ ప్యాకెట్ పట్టుకో ఉంటాడు నబీల్, నేను చేస్తాను కట్ చేయని వస్తుంటే ఆగు ప్రియాంక లేదు చూడలేదు వాళ్ళని, ప్రియాంక గారు చూడండి అని వర్క్ చేసేది అవన్నీ కూడా చూడండి అని చెప్పుకొని వాళ్ళ ముందు చేస్తాడు. క్యూట్గా అనిపించింది. అప్పుడు రోహిణి గారు వీళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు. మానస్ చూస్తున్నారు లేరా కానీ అంటే చూస్తున్నారా ఓకే కట్ చేసుకో. చిన్న పనులు కూడా బాగా క్యూట్గా చేశారు. నాకు తెలిసి ఎపిసోడ్లో ఇది కొంచెం ఫన్నీగా వేరే కట్ చేస్తుంటారు, నబీల్ బాగా చేస్తుంటారు అని అనుకుంటున్నా. సో అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ప్రేరణ మాత్రం ఫిక్స్. ఆ టాస్క్లో కూడా ఫస్ట్ వచ్చింది. దాంతోపాటుగా తను ఇంట్రెస్టింగ్గా కనపడింది. తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని తీసుకుందాం అన్నట్టుగా అంటారు. నబీలు అండ్ పృథ్వీలు అనుకుంటా నబీల్ని సెలెక్ట్ చేస్తారు లాస్ట్కి. సో నబీలు, ప్రేరణని క్లీన్గా నీట్గా విత్ పాయింట్స్తో వీళ్ళు యాక్టివ్గా ఉన్నారన్నట్టుగా కన్సిడర్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నబీలు, ప్రేరణ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళిద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ క్లియర్ ప్యూర్ ఎలివేషన్ తప్పించి నిఖిల్కి వచ్చేది ఏమీ లేదు. ఎలివేషన్ ఎలాంటిదంటే ఇది ఎపిసోడ్లో వేస్తారో లేదు తెలీదు, భలే ఎలివేషన్. అదొక్కటి తప్ప డొల్లా ఒక టాస్క్లు అన్నింటిలో ఏమీ లేదు పాపం. ఆ ఎలివేషన్ ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ నిఖిల్ని తీసుకుంటే మనకి రిస్క్ ఉంటుంది ఓకేనా. మళ్ళీ ఇద్దరిలో ఎవరికైనా బ్లాక్ స్టార్ రావచ్చు. నిఖిల్ని తీసుకుంటే నిఖిల్ గెలిచేస్తాడు కాబట్టి నిఖిల్ని మాత్రం తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారు. అక్కడ ఉన్నది ముగ్గురులో సెలెక్ట్ చేయడానికి ముగ్గురు నిఖిల్, పృథ్వీ, అవినాష్. సో నిఖిల్ని అయితే వద్దు వాళ్ళిద్దరిని తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నిఖిల్ని తీసుకుంటే మనకి రిస్క్ అని. ఆ తర్వాత మళ్ళీ మానస్ నిఖిల్కి సలహాలు ఇస్తున్నాడు. ఏం లేదు నిఖిల్ అంతా బాగుంది, ఎక్కడ ఏవేమి ఎక్స్ప్రెస్ చేయాలో అవన్నీ క్లియర్గా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసేసి ఆపుకోవద్దు, అంతకుమించి నీకు ఏ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి సలహా ఇచ్చాడు. అదొక్కటే లేకు, అదొక్కటే మైనస్, అది ఇచ్చేసాడు. తర్వాత సరికి విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉన్నాడు మానస్. నువ్వు అన్నట్టుగా ఇది పర్సనాలిటీ షోనే విష్ణుప్రియ, దట్ ఈస్ ట్రూ అని అనగానే బిగ్ బాస్ అందరూ కూర్చోండి అనేసి చెప్పాడు. ఆగిపోయింది. తర్వాత పృథ్వీ అండ్ అవినాష్ని సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరూ. పృథ్వీ అండ్ అవినాష్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ అవినాష్కి ఇంకొక
ఎలివేషన్. నిన్న నైట్ నుంచి వేసుకుంటా పోతే అవినాష్ టీం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నిన్న నైట్ తేజ పొగడుతూ ఉంటాడు, నువ్వు అసలు కన్సిస్టెన్సీ అన్న టెస్ట్ వన్డే T20 అని లేకుండా దుమ్ము దులుపుతున్నావు అనేసి అంటాడు. అదొకటి. ఇక్కడ నిలబడంగానే పృథ్వీ అవినాష్ అని అన్న వెంటనే తేజ ఏమంటాడు తెలుసా పక్క నుంచి, అన్నా పోయి కంటెండర్ బ్యాచ్ చొక్కా తెలుసుకొని రావాలి నువ్వు అనేసి అంటాడు. అది ఇది మిక్స్ చేసి మళ్ళీ గెలిచేసి కంటెండర్ బ్యాచ్ పెట్టుకునేది కానీ వస్తే మాస్ ఎలివేషన్స్ భయంకరంగా ఉంటుంది అవినాష్కి. కాన్ఫిడెంట్గా చెప్పాడు తేజ, అదే కాన్ఫిడెంట్గా ఆడాడు, అదే కాన్ఫిడెంట్తో గెలిచాడు, అల్లాడిస్తున్నాడు అవినాష్. నెక్స్ట్ నబిల్ పృథ్వీతో అంటుంటాడు, ఇది కూడా నిఖిల్కి ఎలివేషన్ తప్ప ఒక టాస్క్ రావట్లా. ఏం ఎలివేషన్ ఏమంటే, పాపం నిఖిల్ ఆట ఆడట్లేదు, టాస్కులు రావట్లేదు, ఇది కూడా తలకాయ నొప్పి అబ్బా. ఏంటంటే దేంట్లో కూడా బెస్ట్ ఉండకూడదు, అక్కడ బెస్ట్ ఉండబట్టి టాస్కుల్లో మనం ఎందుకు లేని తీసుకోలేదు, దేంట్లో కూడా మరీ బెస్ట్ ఉండకూడదంట. అంటే టాస్కులు ఇంకా మరీ బాగా ఆడతారు కదా, దానివల్ల తనకి ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా చెప్తా ఉంటాడు. కానీ టాస్క్లు అయితే రావట్లే, ఎలివేషన్ తప్ప. ఆ తర్వాత సరికి ఇవి కూడా ఎపిసోడ్లో వేస్తారో లేదు తెలీదు. కానీ ఈ రేపు మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిమైనింగ్ ఉండేది నిఖిల్ ఒకటే కాబట్టి నిఖిల్కి ప్లస్ ఆల్రెడీ లూజ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఒకటి. ఒక సెకండ్ అయ్యా, ఇది ఎందుకు ఓపెన్ అయిందో కూడా తెలియట్లే. సో నిఖిల్ ప్లస్ ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌతమ్ వీళ్ళందరితో కలిపి ఒక టాస్క్ పెట్టే అవకాశం ఉంది 100%. తర్వాత సరికి మనసు ప్రేరణకి సలహా ఇస్తున్నాడు. ఏం సలహా ఇచ్చాడంటే, నువ్వు ఓవర్ ద బోర్డు వెళ్ళిపోతున్నావు కొన్ని వాటిల్లో, అడుగుతున్నారు వాళ్ళే వచ్చి, అదొక్కటే తగ్గించుకో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవతలోడు కూడా ఏదో కంటెంట్ కోసం చేస్తున్నాడు అనేసి నువ్వు ఫీల్ అయ్యి నువ్వు కూడా ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నావు, అదొక్కటే తగ్గించుకో, నువ్వు అడిగే కూడా చెప్తున్నది ఒక్కటే అన్నాడు. నాకు కంటెంట్ కోసం అనేది తప్పిస్తే ఆ ఓవర్ బోర్డ్ అనేది 100% ప్రేరణగా చేస్తున్నారు. ఇంత మాట్లాడాల్సిన కాడ అంత మాట్లాడి అనవసరంగా అన్నీ బాగా చేసి ఆ ఓవర్ బోర్డ్ అయ్యి 2-3 మాటలతో మొత్తం కొలాప్స్ చేసుకుంటున్నారు. మంచి సలహా ఇచ్చాడు. తర్వాత వెంటనే బిగ్ బాస్ టాస్క్ బయటకు కూర్చొని టాస్క్. దీనికి ముందు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ పిల్లలకు ముందు అవినాష్ తేజ మనసు రా అనేసి నైస్గా రూమ్లో తెచ్చుకుపోయి, డోరీ అన్న బెడ్రూమ్ డోరీ ఇప్పుడు చెప్పు మా గురించి అంటుంటారు. అప్పుడే బిగ్ బాస్ లోపల నుంచి బయటికి పిలుస్తాడు. అయిపోయింది. సో బయటికి రాగానే టాస్క్ వచ్చి సుడోకు 1 to 9 నెంబర్స్ ఉంటాయి. సో అవన్నీ డయాగ్నల్గా ఈ క్రాస్లో ప్లస్ స్ట్రైట్గా అన్ని చోట్ల అన్ని రకాలుగా చూసుకున్న 9 వైపుల నుంచి కూడా 15 రావాలి. సో ఆ సుడోకు సాల్వ్ చేయాలి, అంతే టాస్క్. సో వీళ్ళ నలుగురు చోట్ల బోర్డులు ఉంటాయి, సుడోకు సాల్వ్ చేయాలి, ఆ టాస్క్ అయిపోద్ది. ఇక్కడ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయిపోద్ది, స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవ్వకముందు ఒక కాంట్రవర్సీ ఒకటి అవినాష్ రిలేటెడ్గా షేర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో అవినాష్ది ఏమీ లేదు. దాంట్లో ఏంటంటే టాస్క్ స్టార్ట్ కాకముందు ఏం జరగదంటే, కొంత ఆరిపోయింది, వాటర్ ఏమైనా ఉన్నాయా మా ప్రభు. టాస్క్ స్టార్ట్ కాకముందు తేజ ఆ సుడోకు చూసుకుంటూ ఉంటాడు. అవినాష్ సుడోకు చూస్తూ ఉంటే అవినాష్ కొంచెం దూరంలో నిలబడి ఉంటాడు. తేజ అలా ఇలా అంటూ ఉంటాడు, 1-2 సార్లు ఇలా చూస్తాడు. దాన్ని పట్టుకొని అవినాష్ ఫౌల్ గేమ్ ఆడాడు అనేది భయంకరంగా వైరల్ చేస్తున్నారు. అది ఫౌల్ గేమ్ కాదు, అక్కడ తేజ కూడా ఏమీ చేయట్లేదు, నార్మల్గా చూసుకుంటా ఉండు, దానివల్లే గెలిచాడు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్న విషయం ఏదైతే ఉందో, నబిల్ అనవసరంగా రాంగ్గా మాట్లాడి అడగడం చాలా తప్పు. దాని విషయానికి వస్తాను. దానికి దీనికి లింక్ చేసి అవినాష్ ఫౌల్ గేమ్ ఆడేది నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. నాకు తెలిసి లైవ్ ప్రకారం అయితే ఎక్కడ ఫౌల్ గేమ్ కానీ ఏమీ లేదు. ఈవెన్ పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేస్తాడే అదేం చేయలేదని, నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, మానస్ ప్రియాంక కూడా యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో తప్పేమీ లేదు. ఇది రాంగ్గా వేరేదేదో క్రియేట్ చేసుకుని వేరేదేదో కట్ చేసి పంపిస్తూ ఉన్నారు. నాకు కూడా నేను చూసాను, దాంట్లో నాకేం అనిపించలేదు. నెక్స్ట్ సరికి ఈ టాస్క్ స్టార్ట్ అయ్యి చాలాసేపు పాపం అందరూ కష్టపడ్డారు, అందరూ బాగా ఆడారు. కొంచెం బ్రెయిన్ గేమ్ కదా, ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెయిన్ పని చేయకపోతే కొంచెం టెన్షన్ పడేసి ఎత్తుపోద్ది. ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్ని వైపులు రావాలి, డయాగ్నల్గా రావాలి, ఇట్ రావాలి, ఇన్ని వైపులు రావాలా, ఏదో తేడా కొడుతుంది ప్రియాంక, ప్లీజ్ ఆస్క్ లెట్ బిగ్ బాస్ నో, బిగ్ బాస్ ఒక ఈ డయాగ్నల్గా వస్తున్నట్లేదు, అదేదో రాంగ్ ఉంది, ఒకసారి అడగండి అనేసి అడుగుతానే ఉంటుంది. అన్ని వైపులు వస్తుంది, డయాగ్నల్గా రాలేదని 15 రాలేదని, లేదు అలాగే రావాలని సంచాలకులు చెప్తారు. అయినా కూడా చాలాసేపు రాదు. ఇప్పుడు చూడు స్వామి, నబీలు మొత్తం సెట్ చేసి అనేసి వెళ్ళి అనేసి డ్యాన్స్ చేస్తాడు. ఆ టైంలో నిఖిల్ చూసుకున్నావా సరిగ్గా చూసుకున్నా అంటే చక్ 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 అనేసి పైకి డ్యాన్స్ చేస్తాడు. చాలా పందిగా అనిపించింది. ఎంత దారుణంగా డ్యాన్స్ చేసి అల్లాడిస్తాడు. అయిపోయింది అనుకొని చూస్తే ఎన్ని చోట్ల ఉంటుంది తెలుసా? 1, 2,
3, 4 ఆ తర్వాత వచ్చేసరికి అంతే 2 చోట్ల డయాగ్నల్గా మాత్రం పెడతాడు, మిగతా అన్ని చోట్ల రాంగ్ ఉండేస్తుంది. అరే 15 ఉండేది కౌంట్ చేసుకోకుండా పోయేసి ఎలా కొట్టాడా, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యాడా, ఎపిసోడ్లో ఏమైనా వేస్తారు. ఎంత కన్ఫ్యూజ్ అయినా క్లియర్గా అన్ని వైపుల నుంచి రావాలని క్లియర్గా చెప్తుంటే 15 అది కౌంట్ చేయకుండా వెళ్ళేసి పోయి గంట కొట్టేసి డాన్స్లు వేస్తాడు అందరికంటే ముందు. తర్వాత మనసు వచ్చి రాలేదు ఏంటంటే అబ్బా మళ్ళీ పెట్టొచ్చా అనేసి క్యూట్గా ఆడుతాడు, కొంచెం అమాయకంగా పాపం అనిపిస్తుంది. కానీ చూసుకోవాలి కదా గేము, అంత ఆత్రంగా ఎప్పుడు కూడా త్వరగా సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఏదైనా త్వరగా సెలబ్రేషన్ చేసుకుంటే ఇట్టే ఎత్తిపోద్ది. ఇక్కడ వరకు ఓకే, ఆట విషయంలో ఎర్లీ సెలబ్రేషన్ చేసుకుని డ్యాన్స్ చేసి గందరగోళం చేసి ఆ ఆటను అర్థం చేసుకోకపోవడం వర్స్ట్. దాంతో పాటుగా తర్వాత మాట్లాడేది ఇంకా వర్స్ట్. దాని గురించి కూడా మాట్లాడదాం. భలే కామెడీ అనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అవన్నీ పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఆ ప్రూఫ్లన్నీ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. భలే కామెడీ ఉంటుంది. తర్వాత నబిల్ బెల్ కొట్టిన తర్వాత ఎట్లా తెలుసా అనేసి ఎగురుతా పెట్టి ఒక సైడ్ ఏమో 16, ఇంకో సైడ్ ఏమో 14 వస్తుంది, ఇంకో సైడ్ 18, ఇంకో సైడ్ 12, అలా 15 రావాల్సింది ఎన్ని వస్తున్నాయి అయినా కొట్టేసి గందరగోళం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పెట్టొచ్చా అంటే లేదు అనేసి పక్కన కూర్చోబెడతాడు. తర్వాత బిగ్ బాస్ ఇదంతా చాలామంది టెన్షన్ పడతా ఉంటారు. అప్పుడు ఆ టైంకి ఏమవుద్దంటే మామూలుగా 8 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 8 కాంబినేషన్స్లో బిగ్ బాస్ ఒక క్లూ ఇస్తాడు, మధ్యలో 5 రావాలి. యాక్చువల్గా మధ్యలో 5 రావాలి, వీళ్ళు ఎవరు మధ్యలో 5 పెట్టలేదు. నబీల్ ఫస్ట్ నుంచి మధ్యలో 5 ఉంది, ఆయన కూడా పెట్టలేకపోయాడు. మధ్యలో 5 రావాలన్న తర్వాత అవినాష్ చాలా ఫాస్ట్గా చెప్తాడు. ఎప్పుడైతే క్లూ ఇచ్చాడో ఆ క్లూకి ముందు ఎవరెవరు ఎంత రైట్ అయిందంటే 8 వరుసల్లో రావాలి 15, 6 వరుసల్లో వచ్చేసరికి ప్రేరణకు వచ్చేసరికి 7 వరుసల్లో వస్తుంది, అవినాష్కి 6 వరుసల్లో వస్తుంది, నబీల్కి 4 వరుసల్లో వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి పృథ్వీకి కూడా పృథ్వీది ఎన్ని వరుసలు రాసుకోలేదు నేను, పృథ్వీది కూడా 4 వరుసలు 5 వరుసలు రైట్ అవుద్ది. మిగతాదంతా అయిపోయింది. యాక్చువల్గా హింట్ ఇవ్వకుండా ఉండి సరే ఎక్కువ కరెక్ట్గా పెట్టిన వాళ్ళు ఎవరు అని ఉంటే ప్రేరణ గారికి విన్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ హింట్ ఇవ్వగానే హింట్ ఇచ్చిన సెకండ్స్లో ఫాస్ట్గా అవినాష్ చేసేసాడు, అవినాష్ గెలిచేశాడు. అవినాష్ చాలా నీట్గా నిక్కచ్చిగా పర్ఫెక్ట్గా గెలిచి మానస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఫస్ట్ అవినాష్, సెకండ్ ప్రేరణ, థర్డ్ పృథ్వీ అండ్ ఫోర్త్ నబీల్ బిగ్ బాస్ అనగానే లాస్ట్కి కూడా నబీల్ పెట్టకుండా పృథ్వీ చూసి ఏదైతే చేస్తున్నాడు, ఇంకా పెట్టట్లా. ఆ తర్వాత బాక్స్లో ఏవైతే ఉన్నాయో బాక్స్లో ఎవరు స్వామి హలో ఒక్క సెకండ్ బ్రో, నేను వీడియోలో ఉన్నా మళ్ళీ మాట్లాడతా. లాస్ట్కి గెలిచాడు కదా, పెట్టగానే నబీల్ చేసిన వర్స్ట్ థింగ్ ఏంటో చెప్పంటారా? అవినాష్ తేజ ఏమైనా హెల్ప్ చేసావా నువ్వు? అవినాష్ తేజ నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఏమో జనాల దగ్గర ఉన్నారు కదా అనేసి అంటాడు. అరే ప్రూఫ్ ఏమన్నా ఉండుంటే చూసుంటే అన్నం వేరే, ఊరికే రాయేసేటప్పుడు గెలిచిన మూమెంట్లో అలా అనొచ్చా? ఎవరికైనా ఎంత హట్టింగ్ ఉంటుంది. ఒకవేళ నిజంగా జరుగున్నా కూడా అతనికి తెలియదు, అలా ఎలా అంటే నాకు అర్థం కదా. గెలుపుని నువ్వు ఓడిపోయినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అట్లా అన్న చాలా దారుణం అబ్బా. అవినాష్కి ఎంత దారుణంగా ఉండుంటుంది. ఏంట్రా ఇట్లా అనేసాడు డైరెక్ట్గా ముఖం మీదని. అంటే ఏంటి ఆ మాట? వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నదే సరిగ్గా ఆడలేరు అనే సెన్స్తో, కొంచెం వీక్ అనే సెన్స్తో సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా ఉన్న వాళ్ళలో. ఆ టైంలో తను గెలిచిన తర్వాత గెలుపులో కూడా ఎవరైనా హెల్ప్ చేశారు అన్నట్టుగా, అంటే నువ్వు గెలవలేవు ఎవరు హెల్ప్ చేయకపోతే అన్నట్టు మీనింగ్ రాదా క్లియర్గా? తర్వాత పృథ్వీ అలా ఏం లేదురా అన్న మాట బాగా అనిపించింది స్పాట్లోనే. అతను అపోజిట్గా ఉన్నప్పటికీ అలా ఏం లేదురా సొంతగానే పెట్టాడు అన్నట్టుగా. నబీల్ అట్లా ఏం అనడం లేదు, కనుక్కుంటున్నా, రాంగ్ అనడం లేదు. ఫస్ట్ అయ్యింది కదా అనేసి హెల్ప్ చేశారా అంటున్నా, జస్ట్ అడిగా అంట. మళ్ళీ కూడా రాంగే మాట్లాడాడు ఇక్కడ కూడా. ఫస్ట్ అయింది కదా ఏమైనా హెల్ప్ చేశారేమని అడుగుతున్నా, అంతమంది రాంగ్ ఏం లేదు. అదే రాంగ్ ఏం లేదని మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. తర్వాత వచ్చేసరికి మానస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వరుసగా బాక్సులు ఉంటాయి, ఫస్ట్ ఫినిష్ అయిన ఈ బాక్స్లో ఉండే తీసుకోండి, అవి బాల్స్ ఉంటాయంట. నెక్స్ట్ టాస్క్ రిలేటెడ్గా ఎక్కువ బాల్స్ ఉన్న అవినాష్కి, తక్కువ బాల్స్ సీక్వెన్స్గా ఇస్తారనమాట. ఆ బాక్స్లో ఓపెన్ చేస్తారు, గెలిచిన దానికి కొంచెం బెనిఫిట్ ఉండేలాగా అయిపోయింది. మళ్ళీ నబీల్ వచ్చి క్లియర్, ఆ తర్వాత చూసి అపాలజైజ్ చేశాడు, అంతా ఓకే. ఎంత అపాలజైజ్ చేసినా కూడా అది కప్పిపుచ్చుకున్నట్టే ఉంటుంది. ఫస్ట్ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఓడిపోయిన టైంలో, గెలిచిన టైంలో మాత్రం, మిగతా టైంలో ఓకే. అంత దారుణంగా అనిపించింది. ఈ పర్టికులర్ మూమెంట్ నాకు గుర్తుకొచ్చింది ఒకటే, పృథ్వీ గాలి తీసేశాడు అవినాష్ అని. నిన్న మొన్న నువ్వు ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ ఆడలేదు అనేసి అంటే, మొన్న 0 అనేసి అంటే రోహిణి అతని ముందే గెలిచి అతనికి గాలి తీసింది. ఈరోజు అవినాష్ కూడా తనకంటే ముందు నీట్గా చేసేసి గాలి తీసేశాడు. సో అనవసరంగా ఒకరిని తక్కువ అంచనా వేస్తే నీ ముందు వాడి గెలుపుని చూడడం చాలా కష్టం ఎవరిదైనా. అందుకని అంత ఈజీగా ఉండకూడదు.
నాకు అందరికీ జరిగి ఉంటాయి ఇవి. నా చిన్నప్పుడు కూడా చాలా సార్లు ఒక వ్యక్తి నన్ను భయంకరమైన తక్కువ చూపు చూసేవాడు. ఆ తక్కువ చూసే వ్యక్తి నాకాడ చాలా హెల్ప్ఫుల్ తీసుకున్నాడు. నాకు చాలా గర్వంగా అనిపించి హ్యాపీగా అనిపించి ఇచ్చేస్తూ ఉంటా. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది నిన్న ఎంత తక్కువ చూపించానని. అలానే పృథ్వీ అనవసరంగా ఏదైనా మాట ఆడేటప్పుడు ఇదేమీ లేదన్నట్టుగా అంటున్నాడు, వాళ్ళతో ఓడిపోతున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ ఎలివేషన్ దే ఆర్ గెటింగ్. అంతేనా ఇంగ్లీష్లో? అక్కడ భలే అనిపిస్తుంది. తర్వాత సరికి మళ్ళీ నబీల్ వచ్చి తప్పుగా ఏమనుకోవద్దు, తీసుకోవద్దు, అందరి ముందే క్లారిటీ ఇచ్చాను కదా అనేసి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూనే ఉండు. క్లియర్, అది వరకు బాగానే ఉంది, కానీ దానికి ముందు ఆలోచించి మాట్లాడాలి. తర్వాత సరికి విష్ణుప్రియ మానవతో చెప్తుంది, ఇక్కడ నేనే పడుకొని నిద్ర పట్టట్లేదు, బట్టలు నేనే ఉతుక్కోవాలా, వర్క్ నేనే ఉతుక్కోవాలా, మేకప్ నేనే వేసుకోవాలి, అబ్బా ఎందుకు వచ్చానా అనిపిస్తుంది బిగ్ బాస్కి అనేసి బాధపడుతోంది. ఆవిడకి అదే ఫీలింగ్ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడల్లా జనాలకి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నామా, ఆవిడకే ఇంట్రెస్ట్ లేదన్న ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. చిరాకు అనిపిస్తుంది. ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎందుకు వచ్చానా అని ఫీల్ అవుతుందంట ప్రస్తుతానికి. అది ఇప్పటికి కూడా సీజన్ స్టార్టింగ్ నుంచి అప్పుడప్పుడు వదులుతూ ఉంది. ఈరోజు కూడా వదిలింది. నెక్స్ట్ వచ్చరికి అవినాష్ ఆ బాత్రూంలో మళ్ళీ అవినాష్ నబీల్ వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాడు. తర్వాత అవినాష్ నబీల్తో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. సింపుల్ నబీల్, ఈ మధ్య కొంచెం నువ్వు ఏం చేస్తున్నావు అంటే టెన్షన్ ఫీల్ అవుతున్నావు. కంప్లైంట్ కూడా నేను అదే రాశాను. గేమ్ దగ్గరగా వచ్చేసరికి కొంచెం చిన్న వాటికి కూడా టెన్స్ ఫీల్ అవుతున్నావు, విచ్ ఇస్ రైట్. విష్ణు టీషర్ట్ బొక్కబడిన చూసినా ఆ టైం నుంచి నువ్వు అట్లా తయారయ్యావు. ఆ విష్ణు టీషర్ట్ బొక్కబడినప్పుడు వీళ్ళే ఎక్కువ క్రియేట్ చేశారు అవినాష్ వాళ్ళే. క్లియర్గా అతన్ని రాంగ్ క్వశ్చన్ లేదో అడిగి తర్వాత ఆయన ఆన్సర్ చెప్పేసరికి నీకు వచ్చిన ఆన్సర్ వీళ్ళకి కావాల్సిన ఆన్సర్ రాగానే వెళ్ళిపోవడం, అవి హట్ చేశారు. అప్పటి నుంచి నువ్వు ఎక్కువ టెన్షన్ బిల్డ్ అవుతున్నావు అన్నది చెప్తున్నాడు అవినాష్. నబీల్ వచ్చి అంటే నువ్వు అది కూడా కాదు నబీల్, మనల్ని తీసుకున్నదే మేము వీకెండ్ తీసుకున్నావు కదా, అలాంటిది నన్ను అట్లా తేజ హెల్ప్ చేశాడంటే నాకు బాధగా ఉంటుంది. అట్లా అబ్బాయి నువ్వు వీకెండ్ చెప్పాలా, నిఖిల్ కంటే వీకెండ్ అనే సెన్స్లో మేము తీసుకున్నాం, అంతమించి ఏమీ లేదనే కాన్వర్జేషన్లో సంజాయిషి ఇస్తున్నాడు. క్లియర్ అబ్బా, అది ఎంత వరస్ట్ థింగ్ అంటే నువ్వు గెలిచావు, అతను గెలిచినట్టుగా చెప్పాలి, నీ దగ్గర ప్రూఫ్ లేకుండా ఊరికి తేజ చెప్పాడా అనే స్పాట్లో చెప్తే తేజ చెబితేనే గెలుస్తాడా? తప్పు. మన కూడా రోహిణి గారు రిలేటెడ్గా ఆవిడ మజా రాదు ఆవిడ వెళ్తే అనేసి అండము, లక్కని అండము, ఆవిడకి ఫిజికల్ స్ట్రెంత్ పనిచేసింది అనేసి అండము, ఇవన్నీ అనవసరంగా వెనక మాట్లాడే వాటి వల్ల చాలా నెగిటివ్ అయిపోయి కంపు చేసుకుంటున్నాను ఆటని. దట్ ఈస్ ఫర్ షూర్. నబీల్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎపిసోడ్ ఈరోజు కమింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ సీజన్ అంతా నేను చాలాసార్లు వెనకేసుకొని వచ్చాను, ఎందుకంటే ఫస్ట్లో అంత బాగా ఆడాడు, దానికోసమే వెనకేసుకొని రావాలి. చిన్న మిస్టేక్స్ ఓకేలే అనుకుంటే ఓకే, తెలియకుండా చిన్న మిస్టేక్స్ ఎక్కువ చేసుకుంటాడు. బట్ మళ్ళీ పర్సన్ ఏమో ఇన్నోసెంట్ పర్సన్ లాగా కనపడతాడు, ఆ గర్వంగా పొగరగా ఏం మళ్ళీ కనపడ్డు, కానీ తప్పులైతే క్లియర్గా కనపడిపోతున్నాయి. ఒకటి జోక్ అనుకుంటా అనవసరంగా వచ్చి హైప్ చేసుకుని అతనే గెలిపి కొట్టి అతనే డ్యాన్స్ వేసి ఆడ చూస్తే అసలు కంప్లీట్ కాలేదు. క్లియర్గా ఇట్లాంటి చిన్నవి చాలు, ఇవే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది విన్నర్ మెటీరియల్ నుంచి. మీకేమనిపిస్తుంది? కొత్తగా మన ఛానల్ చూడడం వాళ్ళు ఎవరైతే ఉండో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. ఇంతవరకు లైవ్లో జరిగింది అదే. ఇప్పుడు ఏదైనా జరిగితే చూసి మళ్ళీ వీడియో చేస్తా. బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మామ. షార్ట్ టెస్ట్ వీడియో